నమస్తే, నేను మీ రాజేంద్ర. రాయలసీమ ప్రాంత పర్యటన సందర్భంగా అనంతపురం జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గానికి వచ్చా. అలాగే ఇక్కడ అభ్యర్థిని కలవబోయే ముందు ఈ ప్రాంతం అంతా తిరిగినప్పుడు, ఇక్కడ ప్రజల స్పందన చూసినప్పుడు, వాళ్ళ సమస్యలు గమనించినప్పుడు అనిపించింది ఒకే ఒకటి: అనేకమైనటువంటి సమస్యలు ఇక్కడ ఉన్న చోట రాబోయే రోజుల్లో ప్రధానమైనటువంటి ఒక జయం కలిగిన నాయకుడు మాకుంటే చాలు అనుకున్నటువంటి వైవిధ్యభరితమైన ఆలోచన కనిపిస్తోంది. అలాగే బలహీనమైనటువంటి వర్గాలు ఇన్నాళ్ళు ఇబ్బంది పడ్డాం, రేపైనా మంచి జరుగుతుంది అన్నటువంటి ఆలోచన. అంటే ప్రభుత్వం మారితే, నాయకులు మారితే కాదు, ఇక్కడ ఉన్నటువంటి నాయకుడి మీద ఉన్నటువంటి అభిమానం చూసినప్పుడు, స్థానికమైనటువంటి పరిస్థితులు గమనించినప్పుడు ఉరవకొండకు కొండంత ధైర్యంగా, అలాగే ఈ రాష్ట్రం మొత్తం ఒక రాష్ట్ర నాయకుడిగా ఒక నమ్మకాన్ని అలాగే ధైర్యాన్ని పెంచేటటువంటి ఒక రాజకీయ నాయకుడిగా, సామాజికమైన అంశాలపై అవగాహన ఉన్నటువంటి ఒక విద్యావేత్తగా, మేధావిగా మనం పయ్యావుల కేశవ్ గారిని కలుస్తున్నాం. ఈ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ, అలాగే ఈ ప్రజల మధ్య ప్రచారం కొనసాగిస్తూ, విపరీతమైనటువంటి ఒత్తిడిలో ఎండలో కూడా మనకి సమయం ఇచ్చినటువంటి కేశవ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్తే అండి. ఎలా ఉంది ప్రచారం, ఎలా ఉన్నది, అలాగే ఇక్కడ అధికారుల స్వభావం ఎలా ఉంది? ప్రచారం అద్భుతంగా సాగింది రాజేంద్ర గారు. దాదాపు మా కాన్స్టిట్యున్సీ అయితే రేపటితోటి ప్రచారం కూడా కన్క్లూడ్ అయిపోతుంది. మొత్తం గ్రామాలన్నీ కూడా డోర్ టు డోర్ తిరగడం అయిపోయింది. అధికారులు అంటారా ఇంకా మార్పు రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే డీజీపీ ట్రాన్స్ఫర్ అయ్యాడు అనేటువంటి వార్తను కూడా విన్నాం. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఇవన్నీ కూడా మార్పులు తీసుకొస్తాయనేటువంటిది ఒక నమ్మకం ఉంది. రేపటి నుంచి వైఖరి కొంతైనా మార్పు ఉంటుంది అని ఆశిస్తున్నాను. ఫైన్. గతాన్ని ఒకసారి గుర్తు చేయదలుచుకున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం ఉండేది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇద్దరు యోధులు లాంటి యువకులు ఉండేవాళ్ళు. ఒకరు పయ్యావుల కేశవ్ గారు, మరొకరు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి. ప్రెస్ మీట్ పెడితే కేశవ్ గారు, మీరు చెప్పేటట్టు విషయాల్లో, అధ్యయనం చేసినటువంటి విషయాల్లో స్టిల్ ఐ రిమెంబర్, వీళ్ళ ద్వారా కొత్త విషయాలు ఏవో మనకి తెలుస్తాయి అన్న ఆసక్తితో ప్రెస్ మీట్లకు పంపించిన పరిస్థితి ఉండేది. అలాగే అధ్యయనం అలా ఉండేది, భాష అలా ఉండేది, పద్ధతి అలా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది? మీరు అలానే ఉన్నారు. నేను అలానే ఉన్నాయి, కానీ సమాజంలో రాజకీయాల్లో మార్పులు వచ్చినాయి. కంటెంట్ కన్నా ఎక్కువ కాన్ఫ్లిక్ట్ కి ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. భాష కన్నా ముందు బూతులతోటి రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్ గా మార్పు వస్తుందిలేండి. ప్రజలు హర్షించరు. ప్రభుత్వం మార్పు తథ్యం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే రకమైనటువంటి రాజకీయాలే ఉంటాయి. అలాగే ఉరవకొండకు సంబంధించి మీరు రేపు చేయబోయేటటువంటి ప్రధాన కార్యక్రమాలు, తీసుకున్నటువంటి నిర్ణయాలు? మోస్ట్ ఇంపార్టెంట్ ఉరవకొండ టౌన్. మనం ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే వాటర్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మనం కొనసాగాం. వీళ్ళకి చేత కాక సిస్టమ్ని మొత్తం డిఫంక్ చేసి ఇవాళకి కరెక్ట్గా 18 రోజులైంది నీళ్ళు ఇచ్చి ఉరవకొండ టౌన్లో. సామాన్యుడి జీవితం ఎంత దుర్భరంగా మారుతుంది. తాగునీటి కోసం 10 రోజులు 18 రోజులు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తే ఇంక అంతకన్నా నరకం వేరెక్కడా కూడా ఉండదు. ఇవాళ ఫస్ట్ 100 డేస్లో నా టార్గెట్, ఫస్ట్ 100 డేస్లో ఈ తాగునీటి సమస్య పనులకు పరిష్కారం చూపిస్తూ పనులు ప్రారంభిస్తామనేటువంటిది ఫస్ట్ ప్రయారిటీ. రెండవది, నా నియోజకవర్గం మొత్తం కూడా ఇరిగేషన్లో తీసుకెళ్తా ఉన్నాం. హంద్రీనీవా పనులని చంద్రబాబు నాయుడు గారి హయాంలో శరవేగంగా పరుగులు పెట్టించాం. ఈ 5 ఏళ్లలో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. 1 మీటర్ కాలువ తవ్వడం కానీ, 1 గజం మీటర్ తవ్వడం కానీ ఏమీ చేయలేదు. పిల్ల కాలువలు, డిస్ట్రిబ్యూటర్లు, డ్రిప్ ఇరిగేషన్లు ఆగిపోయినాయి. ఒక వ్యవస్థని కుప్పగూల్చేశారు, సాగునీటి వ్యవస్థని. రాయలసీమలో నమ్మకాన్ని ఇవ్వాల్సింది ఇచ్చేవి నీళ్లే. ఆ సాగునీరు అనేటువంటిదే ఒక రైతుకు నమ్మకాన్ని, భరోసాన్ని, భవిష్యత్తు మీద ఒక విశ్వాసాన్ని కనిపిస్తుంది. దాన్ని వాళ్ళు చిదిమేశారు, నలిపేశారు. మళ్ళీ ఎంటైర్ ఇరిగేషన్ రంగాన్ని రివైవ్ చేయడం, సాగునీటి రంగాన్ని మళ్ళీ పరుగులు పెట్టించడం, ఈ నియోజకవర్గ వ్యాప్తంగా అవకాశం ఉన్న ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి 100 రోజుల్లోనే పనులు ప్రారంభించడం అనేటువంటిది మా లక్ష్యం. అలాగే నిస్సందేహంగా మీ గురించి చెప్పాలి అనంటే, మీ పార్టీ పాలనలో ఉన్నప్పుడు ఎప్పుడు మీరు డబ్బు సంపాదన మీద దృష్టి పెట్టరా? మరొకటి, తెలుగు రాష్ట్రాలకి తెలియజేయవలసిన ప్రధాన విషయం ఒకటి ఉన్నది.
పయ్యావుల కేశవన్ అంటే 100 ఎకరాలు ఇక్కడ ప్రజలకు పంచిపెట్టినటువంటి చరిత్ర వాళ్ళ కుటుంబాలని. అలాగే వాళ్ళ నేపథ్యం గమనించినప్పుడు ఇక్కడ ప్రతి బీదవాడికి తోడుగా నిలబడినటువంటి సత్యం మనం మర్చిపోవాల్సిన అవసరం కాదు, తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అవసరం కూడా భావిస్తాం. ఒక్కసారి మీ చరిత్ర గురించి, మీరు పంచిన భూముల గురించి, ఆ రోజు ఉన్నటువంటి సమస్యలు, వాటిని పరిష్కరించిన విధానం, మీ కుటుంబానికి ఇక్కడ వచ్చినటువంటి గుర్తింపు, గౌరవం. హిస్టరీ గురించి చెప్పుకునేటువంటిది నేను ఎప్పుడు కూడా ఇష్టపడను. బేసిక్గా భూస్వామి కుటుంబం నుంచి వచ్చాను. తాతగారు కానీ ఫాదర్ కానీ భూస్వామి కుటుంబం నుంచి వచ్చారు. తాతగారు ఫాదర్ వచ్చిన తర్వాత ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది ఆయన విస్తృతంగా వెళ్ళాడు. అప్పటికి దాదాపు 3-4 వేల ఎకరాల పైన ఉండడం, ఆ పరంపర అనేటువంటిది అట్లా కంటిన్యూ అయిపోయింది. ఫాదర్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత మా వరకు వచ్చేటప్పటికి ఇంకా దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అంటే ఆ పెరిగిన వాతావరణంలో పబ్లిక్, జనం సమస్యలు, ఈ మైండ్ సెట్ ఎక్కువ పెరిగిపోయింది. మీరు అన్నట్టు డబ్బు సంపాదన మీద ఎప్పుడు కూడా ఆలోచన కానీ దృక్పథం కానీ పోలేదు దృష్టి. అలాగే భూముల గురించి ఎందుకు మాట్లాడాను అని అంటే, భూములు కొట్టేసే రాజకీయ నాయకులు, అలాగే రాయలసీమ నాయకుల చరిత్ర మొత్తం చాలా మంది, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చూసినప్పుడు ఫ్యాక్షన్ రాజకీయం ఉంది. బట్ మీ మీద బెదిరింపులు వచ్చినా, దాడి జరిగినా ఫ్యాక్షన్ మాత్రం మీరు ఆశ్రయించాలా, అది తెలియజేయాలనుకుంటున్నా. ఫ్యాక్షన్ ఆశ్రయించడమే కాదండి, నేను రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు ఉరవకొండ నియోజకవర్గాల్లో దాదాపు 27-28 గ్రామాలు ఫ్యాక్షన్తో నలిగిపోతున్నాయి. అంటే రకరకాలుగా అప్పటికొక 2 తరాల జీవితాల్ని నాశనం చేసుకున్నటువంటి పరిస్థితులు, బోత్ ది సైడ్స్, ఎవరైనా కావచ్చు. సో రాజకీయ నాయకుడికి ఆ రోజు సులభంగా ఉండేది ఏంటంటే, ఏదో ఒక ఫ్యాక్షన్ని తను ఎంకరేజ్ చేస్తే తన ఇంటి దగ్గర కాపలా ఉంటారు, తనకు రాజకీయం చేసి పెడతారు, ఓట్లు అడగరు, పన్నులు అడగరు, ఏమీ అడగరు, తమకు రక్షణగా ఉంటే చాలు అనేటువంటి పరిస్థితుల్లో ఫ్యాక్షన్ని కంట్రోల్ చేయడం కోసం నేను రాజకీయాన్ని కూడా త్యాగం చేశాను. ఫార్చునేట్లీ ఆన్ ది అదర్ సైడ్ కూడా ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేసేటువంటి పొలిటీషియన్ లేకపోవడంతో ఇవాళ గర్వంగా చెప్పగలుగుతున్న ఉరవకొండ నియోజకవర్గంలో ఒక్క గ్రామం కూడా ఫ్యాక్షన్ లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు, ఎవరి వ్యవసాయం వాళ్ళు చేసుకోగలుగుతున్నారు, ఎవరి సంసారం వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. తరం మారింది. నెక్స్ట్ తరంలో అసలు ఆ ఫ్యాక్షన్ ఇంకొక 5 సంవత్సరాలు మేము నీళ్లు ఇవ్వగలిగితే ఆ ఫ్యాక్షన్ అనేటువంటి పదం కూడా మా జీవితాల్లో నుంచి దూరం అవుతుంది అనేటువంటిది నమ్మకం నాకుంది. ఈ నీళ్ళిచ్చే భాగంలోనే ఒక నీటి ప్రాజెక్టుకు సంబంధించి మీరు ఫైట్ చేశారన్నటువంటి వార్తలు కూడా చూసాం. హౌ ఫార్ ఇట్ ఈస్? ఇక్కడ ఏమవుతుందంటే, మాకు తుంగభద్ర హై లెవెల్ కెనాల్ మీద ఫార్చునేట్లీ మా దగ్గర 2 కెనాల్స్ క్రాస్ అవుతాయి. ఇటు హంద్రీనీవా వస్తుంది, ఇటు తుంగభద్ర వస్తుంది. తుంగభద్ర అప్పుడప్పుడు కొలాప్స్ అవుతుంటుంది, అంటే వాటర్ లేకుండా షార్టేజ్తో కర్ణాటక నుంచి రావడంతో నలిగిపోతుంటాం. షార్టేజ్ వచ్చినప్పుడు మనకి కృష్ణా నుంచి వాటర్ డైవర్షన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ నేను చేసి చూపించాను. 2016లో సొంత డబ్బులు పెట్టి ఒక 3 నెలలు నీళ్ళు ఇచ్చి 30,000 ఎకరాల్లో పంటను నేను కాపాడాను రోజు. ఇవాళ సేమ్ సిచ్యువేషన్ 2019లో రిపీట్ అయింది. విశ్వేశ్వర రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినటువంటి పోయాడు. 1 రోజు 2 రోజులు 10 రోజులు వెయిట్ చేశాం. 30,000 ఎకరాలలో 1,50,000 రూపాయలు మిర్చి మీద పెట్టుబడి పెట్టినటువంటి రైతాంగం నష్టపోయేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు రోడ్డు ఎక్కాం. దానికి పరిష్కారం వాళ్ళు పోలీసులతో చూపించారు. నేను 2 అడిగాను, నీళ్ళన్నా ఇవ్వండి, నీళ్ళని వాడుకునే పర్మిషన్ ఇవ్వండి, డబ్బులు నేను ఖర్చు పెట్టుకుని మేము కెనాల్ని తీసుకెళ్తాం వాటర్ అని. 2 చేయలేదు. వీళ్ళు ఆడింది రాజకీయ క్రీడలో నలిగిపోయింది ఎవరు? పెళ్ళాం పుస్తలు తాకట్టు పెట్టి, పెళ్ళాం తాళి తాకట్టు పెట్టి, పిల్లల చదువుని పక్కన పెట్టి వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టినటువంటి రైతాంగం వాళ్ళు నలిగిపోయింది. ఆ పాపం వీళ్ళది కాదా? నీళ్ళు ఇవ్వలేని అసమర్థుడా విశ్వేశ్వర రెడ్డి? ఖచ్చితంగా నా లెక్కలో అతనికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. ముఖ్యమంత్రిని నీళ్ళు అడిగావా? నువ్వు అడిగితే ఆయన ఇవ్వనన్నాడు. నువ్వు అడగలేదు. బికాజ్ అడిగితే నీకు టికెట్ రాదేమో, సీట్ రాదేమో అనేటువంటి భయంతో అతను అడగలేదు. అంటే అధికారం కోసం ప్రజలను ఫణంగా పెట్టేటువంటి రాజకీయ నాయకుడు ఒకవైపు ఉన్నాడు, ప్రజల కోసం అధికారాన్ని సైతం వదులుకొని పోరాటం చేసేటువంటి నేను ఒకవైపు ఉన్నాను. ఉరవకొండ ఇద్దరిని చూసింది. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో చాలా స్పష్టమైన తీర్పు ఇస్తారు. ఉరవకొండ ప్రజానీకం ఎప్పుడు కూడా పనితీరుకు పట్టం కడతారు. ఎస్, అలాగే చాలా మంది విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం నేను కాదు, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో గమనించినప్పుడు చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఎందుకని ఇంత లోపభూయిష్టమైన మేనిఫెస్టో ఇచ్చారు? బికాజ్ దే కంపేర్డ్ విత్ యువర్ మేనిఫెస్టో. వైఎస్ఆర్సీపీ పడిపోతున్నటువంటి గ్రాఫ్ని కొంచెమైనా లేపడానికి ఉపయోగపడుతుందేమో అనేటువంటి ఆశతో వాళ్ళు మేనిఫెస్టో మీద చాలా చూశారు.
ఒక్కరోజు మేనిఫెస్టో బయటికి రాగానే వాళ్ళ గ్రాఫ్ మరింత శరవేగంగా పడిపోవడం మొదలుపెట్టింది. సొంత పార్టీ కార్యకర్తలే పెదవి విరిచేటువంటి పరిస్థితికి వచ్చి కాడిపడేసే పరిస్థితి కిందకు వచ్చేసింది. నాకు తెలిసి చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు కాడిపడేసేటువంటి పరిస్థితిలో ఉన్నాయి. రాబోయేటువంటి 2-3 రోజుల్లో మీరు చూడగలుగుతారు. చాలా బలహీనంగా రాయలసీమలో ఫైట్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఈ రాష్ట్ర నాయకుల్లో ప్రధానంగా మీకున్నటువంటి లోతైన అవగాహన మొత్తం కుప్పకూలిపోతోంది ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో అని సంఖ్యలతోటి సహా మీరు ప్రూవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. రేపు వచ్చేటటువంటి ప్రభుత్వం మీదైతే అప్పుడు ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి విషయాలను సాల్వ్ చేసుకోగలిగే మార్గాల మీద డెఫినెట్గా ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ రాజేంద్ర గారు. ఇది ఆషామాషి విషయం అయితే కాదు. రేపు రాబోయేటువంటి ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్. కాకపోతే ఈ సవాల్కి సమాధానం కూడా ఇవాళ ఎన్నికల్లో చూపించబోతున్నాయి. బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి మోడీ గారు, అనుభవమైనటువంటి సుదీర్ఘమైన పరిపాలన అనుభవం, రాష్ట్రం మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరే మన స్ట్రెంగ్త్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక కాన్షియస్ ఎఫర్ట్, ఈ రాష్ట్రంలో అరాచకం పోవాలి అనేటువంటి ఎఫర్ట్. ఈ కాంబినేషనే ఆశగా ఉంది. ఆ అనుభవం, ఆ ఢిల్లీ సపోర్ట్ తోటి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించుకోగలం అనేటువంటి నమ్మకంతో మేము ముందుకు పోతాం. అలాగే ఆదాయ మార్గం మీ నాయకుడు ఎప్పుడు చెప్తుంటారు, సమస్యలు ఉన్నప్పుడు వాటిని సానుకూలంగా మార్చుకోవడమే గొప్ప విషయం అని. అదే భావనతోటి మీరు ఇవాళ మీ మేనిఫెస్టోని పెట్టారా? అంటే డెఫినెట్గా ప్రజల అవసరాల మేరకు మేనిఫెస్టో పెట్టామండి. ఎందుకంటే జనజీవనంలో ఒక ఎగ్జాంపుల్, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అనేది బయట దాన్ని ఫ్రీగా చూడొచ్చు. కానీ 450 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ 1250 రూపాయలకు పెరిగిన నేపథ్యంలో ఆ సామాన్య కుటుంబం మీద పడుతున్నటువంటి భారం ఏంటి? మరీ ముఖ్యంగా ఆదాయం పెరగకుండా ఆదాయం కూడా తగ్గిపోయింది మరోవైపు. సో సమ్వేర్ ప్రభుత్వం అనేది వాళ్ళకి బాసటగా నిలవాలి. సో అందులో నుంచి వచ్చిందే ఈ ఆలోచన. దెన్ ఎలక్ట్రిసిటీ రేట్స్ పెరిగిపోయినాయి, బియ్యం, బ్యాడ్లు, నూనెలు అన్నీ పెరిగిపోయినప్పుడు ఆ ఫ్యామిలీకి ఏదో ఒక రూపంలో మనం రిలీఫ్ ఇవ్వాలి అనేటువంటి దాంట్లోనే ఈ సంక్షేమ పథకాలు పెట్టాం తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం ఏమాత్రం కాదు. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి అని అంటే మీకు అత్యధికమైనటువంటి ఆదాయ వనరులుంటే బట్ సృష్టించే మార్గాలు ఉన్నాయని మీ నాయకుడి నమ్మకం. ఎస్. ఈ పరిస్థితుల్లో మరొక విషయం, ఇవాళ పదే పదే పాలకపక్షం ముఖ్యమంత్రి చెప్తున్నాడు, నేను టీవీ లేనివాడిని, పత్రిక లేనివాడిని, తండ్రి లేనివాడిని, ఇలా అనేకమైనటువంటి లేని ఏకైక బిడ్డను నేను మీకు అని అంటున్నాడు. నమ్ముతున్నారా జనం? ఆయనకి ఇల్లు కూడా లేదు, ప్యాలెస్లు ఉన్నాయి. ఒకటి కాదు, 7 ప్యాలెస్లు ఉన్నాయి. ఒక్కో ప్యాలెస్లో 100 రూములు ఉన్నాయి. 100 రూముల ప్యాలెస్లో ఏ రూమ్లో ఉంటాడో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్న ముఖ్యమంత్రి ఆయన. ఆయన అత్యంత పేదవాడు, కేవలం 7 ప్యాలెస్లు ఉన్నటువంటి పేదవాడు. ఆయన ప్రపంచ అపర కుబేరులతో చూసుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన పేదవాడుగానే ఉన్నాడు. తల్లి ఉన్నా లేనట్టే ఆయనే వదులుకున్నాడు తల్లిని, చెల్లి ఉన్నా లేనట్టే ఆయనే వదులుకున్నాడు. మరి ఆయన చెప్పే దాంట్లో నిజం కనపడుతుంది కదా. తల్లి, చెల్లి, అన్న ఎవరూ లేరు. ఆ పదం ఒకటి చెప్పుకోవాలి, అనాథని నేను అనేటువంటి కూడా చెప్పుకోలేకపోతున్నాడు. ఈ దేశంలో అత్యంత సంపన్నవంతుడైన ముఖ్యమంత్రి ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి. మిగిలిన ముఖ్యమంత్రులు అందరి ఆస్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తితో సరితూగడం లేదు. ఇది ట్రూ. ఎస్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఇట్స్ ఆల్ మేమందరం ఆస్తులు ప్రకటించాలి. మిగిలిన ముఖ్యమంత్రుల ఆస్తులు అన్నీ ఒకవైపు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి ఒకవైపు కరెక్ట్ గా ఎక్కువ ఉంటున్నాడు ఆయన. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మీరు వెరిఫై చేసుకోండి, చెక్ చేసుకోండి. రాయలసీమలో నిజానికి మీరు ఇంతకు ముందు బలహీనపడ్డారు, కానీ ఇవాళ సర్వేలు చూస్తున్నప్పుడు అనూహ్యమైనటువంటి ఎదుగుదల కనపడుతుంది. కారణం ఒకటి, అభివృద్ధి మీద నిర్లక్ష్యం. రాయలసీమ బతుకు పోరాటం అంతా కూడా సాగునీటి మీద నడిచేటువంటి పోరాటం, నిర్లక్ష్యం. రెండవది, సామాజికంగా బడుగు బలహీన వర్గాలు ఈ ప్రభుత్వంతో దూరం అయ్యాయి. అంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు. ఆఖరికి మైనారిటీల మీద కూడా దాడులు చేసేటువంటి పరిస్థితికి వచ్చారు. షీబా అనే పిల్ల చదువుతుంది అనుకుంటే ఆ పిల్లని సూసైడ్ చేసుకునే స్టేజ్కి వెళ్ళారు. నంద్యాలలో అబ్దుల్ సలాం అతని ఫ్యామిలీని సూసైడ్ చేసుకునే స్టేజ్కి, మైనారిటీ మహిళ రోడ్డు మీద వెళ్తుంటే బుర్కా లాగేసినటువంటి సంఘటనలు. అంటే వాళ్ళు చాలా సైలెంట్గా బతికేటువంటి కమ్యూనిటీ. వాళ్ళ మీద వెళ్తే ఇంక మిగిలిన వాళ్ళ మీద ఇంకెట్లా ఉన్నారో చూడండి. అంటే ఈ అరాచకాలతోటి ఇవాళ బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనారిటీలు కానీ ఈ ప్రభుత్వానికి పూర్తిగా దూరం అయిపోయారు. ఇవాళ రాయలసీమలో వాళ్ళే మా స్ట్రెంగ్త్. ఆ అరాచక పాలన నుంచి
పాత పాలెగాళ్ల పాలన నుంచి మళ్ళీ ప్రజల పాలన తెచ్చుకోవాలనే వైపు ప్రజలు ఇవాళ అడుగులేస్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి 151 మంది తోడున్నారు ఎమ్మెల్యేలుగా. ఒక సంఘటన చూసినప్పుడు అనంతబాబు అనేటటువంటి ఎమ్మెల్సీ నేనే చంపేశాను నా డ్రైవర్ని అని ప్రకటించిన తర్వాత, డోర్ డెలివరీ, డోర్ డెలివరీ ఇచ్చిన తర్వాత, దట్టు ఒక దళితుడిని చంపేసిన తర్వాత, ఇంకా అతన్ని మోస్తున్నటువంటి వైనం చూసినప్పుడు ఈ ముఖ్యమంత్రి యొక్క ఆలోచన తీరు ఏంటి అనేది ఒక సీనియర్ పొలిటీషియన్గా, కొంత అవగాహన ఉన్నటువంటి మెచ్యూర్ పొలిటీషియన్గా మీరు ఏం చెప్తారు? ఎందుకని ఇది అంటే ఇదొక రాజకీయాలలో మనం ఓన్లీ ఆఫ్రికన్ నేషన్స్లో చూసాం. ఓకే, ఈ రకమైనటువంటి అరాచకాన్ని ప్రభుత్వం సైడ్ నుంచి ఎంకరేజ్ చేయడం అనేటువంటి, అతను యూజువల్గా మిలిటరీ డిక్టేటర్గా మారిపోవడము, తన ప్రైవేట్ సైన్యంలాగా పోలీస్ సైన్యాన్ని వాడడము జరిగినటువంటి సంఘటనలు ఎంటైర్ ఆఫ్రికాలో జరిగినాయి. అందుకే అది ఇవాళకి కూడా డిస్టర్బ్డ్ స్టేట్స్గానే ఉండిపోయినాయి. సేమ్ ట్రెండ్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రవేశపెట్టారు. కాకపోతే ఇండియా ఒక బలమైనటువంటి దేశం కాబట్టి ఈయన పప్పులు ఉడకడం లేదు. ఇక్కడ ఇంకా వ్యవస్థలు స్వతంత్రంగా వ్యవహరించేటువంటి న్యాయ వ్యవస్థ ఉంది, ఇవాళ ఎన్నికల వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి అతను కుప్పకూలుతున్నాడు. కానీ లేకపోతే అరాచకం దిశగా నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఫ్యూడలిజం, అతను డిక్టేటర్గా మారేటువంటి ప్రయత్నం. ఇవాళ పాలిటిక్స్లో బూతుకు బూతు సమాధానం అన్నటువంటి పరిస్థితి చూసాం. కానీ మీ క్రమశిక్షణ ఇవాళ నిలబెట్టడం వల్ల ఇవాళ కొంత ప్రజల దగ్గర నుంచి యు ఆర్ డిఫరెంట్ అనే నమ్మకం పెంచారంట. ఉందండి, ముందు నాకు ఇవాళ ప్రజల్లోకి వెళ్తా ఉంటే ఇవాళ కనపడుతుంది. అంటే మొన్నటి దాకా ప్రజలు నోరు విప్పడానికి ఆలోచించారు, ఇవాళ వాళ్ళ కనుసైగలతోనే మాకు సంకేతాన్ని ఇస్తున్నారు, భవిష్యత్తు మీదే నడవండి అనేటువంటిది. ఇవాళ పబ్లిక్లో అల్టిమేట్లీ పొలిటీషియన్కి వచ్చేది ఏంటంటే పబ్లిక్ ఐ కాంటాక్ట్లో తెలిసిపోతుంది. స్థానిక ఎన్నికల్లో అనేక మందిని ఇబ్బంది పెట్టారు, భయపెట్టారు అని వార్తలు చదివాం. ఇవాళ పరిస్థితి ఇప్పటికీ కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ కూడా ప్రచారం చేసేటప్పుడు ఎదురు దాడులు చేస్తున్నారు, ఓటర్ లిస్టులు వెరిఫికేషన్కి వెళ్తుంటే దాడులు చేస్తూ ఉన్నారు. బట్ అల్టిమేట్లీ కేంద్ర ఎన్నికల సంఘం అనేటువంటిది కొంచెం బలమైన వ్యవస్థ కాబట్టి ఈ ఆటలు ఎక్కువ కాలం సాగు. అలాగే యు ఆర్ ద ఫస్ట్ మ్యాన్ హూ బ్రాడ్ ద ఇష్యూ ఆఫ్ ది ఓటర్స్ టు ఎలక్షన్ కమిషన్. మిమ్మల్ని ఆ విషయంలో అభినందిస్తాను. థ్యాంక్ యూ. ప్రజాస్వామ్యం నిలబడాలంటే నిజంగా ఓటర్ల యొక్క హక్కు కాపాడబడాలి. ఆ ప్రయత్నంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, మీరు సాధించిన ఫలితమే? 1 సంవత్సర కాలం పోరాటం చేయాల్సి వచ్చింది. 9th monthలో స్టార్ట్ చేస్తే నాకు జూన్లో రిజల్ట్ వచ్చింది. దాదాపు 1 సంవత్సర కాలం సుదీర్ఘమైనటువంటి కరస్పాండెన్స్, 27 సార్లు మా ఇద్దరికి లేఖలు నడిచాయి నాకు ఎన్నికల సంఘానికి. ఎవిడెన్సెస్ మీద ఎవిడెన్సెస్ పెడుతూ పోయినప్పుడు, బికాజ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళకి సహకరించడం లేదు. ఓకే, ఇన్ఫర్మేషన్ దాస్తున్నారు. నేను ఇస్తూ పోయినప్పుడు అప్పుడు ఇద్దరు మీ దెబ్బకి అధికారులు కూడా సస్పెండ్ అయిపోయారు, 2 EROలు సస్పెండ్ అయ్యారు. ఇవాళ జిల్లా యంత్రాంగం మొత్తం మారిపోయింది. కలెక్టర్ని మార్చేశారు, ఎస్పీని మార్చేశారు. మొత్తం అన్ని బ్యాక్ డ్రాప్ ఈజ్ ఎలక్ట్రల్ రోల్ ఫ్రాడ్ కదా. ఆ మ్యానిపులేషన్ చేసినందుకే కదా ఇవన్నీ జరిగింది, లేకపోతే వాళ్ళదేముంది. స్థానికంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, అలాగే ఏవైతే వృత్తుల్లో ఉన్నారో వాళ్ళందరి మీద ఫోకస్ చేసినప్పుడు ప్రధానంగా మీరు తీసుకున్న నిర్ణయం ఏంటి రేపు రాబోయే రోజుల్లో? ఉరవకొండ టౌన్ ఎకానమీ చుట్టుపక్కల పల్లెల ఎకానమీతో ముడిపడింది. ఓకే, సో ఫస్ట్ నా పల్లెల ఎకానమీని స్టెబిలైజ్ చేయాలంటే వాటర్ ఇవ్వాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక షేప్కి తెచ్చాం, దాన్ని ఫినిష్ చేయడమే. టౌన్లో ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇవాళ నాకు చేతి వృత్తుల కన్నా చేనేత వృత్తుల మీద ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది. ఓకే, ఆ చేనేత వృత్తి అనేటువంటిది బాగా మీకు తెలుసు రాష్ట్రం అంటే జనరల్గా తగ్గుతూ వస్తూ ఉంది. సో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ నేను ప్రొవైడ్ చేయగలగాలి. ఇక్కడ గవర్నమెంట్స్ తీసుకురావడమా అంటే ఈ విమెన్ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంది, వాళ్ళని క్రియేట్ చేయాలి. లాస్ట్ 5 yearsలో మనం ఏం చేసామంటే విండ్ ఎనర్జీని తీసుకొచ్చాం. సో ఒక ఎకానమీ వచ్చింది, కనిపిస్తుంది, కళ్ళెదురు కనపడుతుంది. డ్రైవర్లు వచ్చారు, సెక్యూరిటీ గార్డులు వచ్చారు, ఇంజనీర్లు వచ్చారు, ఆ పైన వచ్చారు. ఎకానమీ పెరిగింది. ఎకానమీ పెరగడంతో పాటు ఉరవకొండలో మనం వ్యాపారం చేయొచ్చు అనేటువంటి ఒక నమ్మకం ఉంది. ఇవన్నీ ఎక్కడో పొలాల్లో పడేసినవి ఏమీ లేకపోయినా బ్రహ్మాండంగా ఉంటున్నాయి. అంతకుముందు ఫ్యాక్షనిజం, నక్సలిజంతో నలిగిపోయిన ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి భయపడిన వాళ్ళు ఒకసారి గట్టిగా వెనకాలబడి కన్విన్స్ చేసి పెట్టిన తర్వాత శరవేగంగా దేశవ్యాప్తంగా పోటీలు పడి పెట్టారు ఇక్కడ. టుడే దే ఆర్ రీపింగ్ ది బెనిఫిట్స్. ఇక్కడ బెదిరించేవాడు లేడు, బ్రహ్మాండంగా ఉందని. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బెదిరింపులు మొదలైంది. సో ఈ గవర్నమెంట్ ఈ 5 yearsలో ఒక్కటి రాలేదు.
అలాగే పక్కనే కర్ణాటక పవర్ లూమ్స్ కి ఫ్రీ పవర్ ఇస్తుంది. ఇక్కడ అలాంటిది ఏదైనా అప్లై చేసే మన మేనిఫెస్టోలో దాని మీద స్పెసిఫిక్ గా పెట్టారు. 500 యూనిట్స్ ఫర్ పవర్ లూమ్స్ అండ్ 200 యూనిట్స్ ఫర్ ది హ్యాండ్లూమ్ అనేటువంటిది. డెఫినెట్ గా చేనేత అనేటువంటిది మాకు అత్యంత, నేను బయట కూడా చెప్తా ఉంటా, నాకు బలమైన పార్ట్నర్ దొరికాడు ఇప్పుడు చేనేతల గురించి నా వాణిని వినిపించడానికి. లోకేష్ మంగళగిరిలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారు కాబట్టి చేనేత వృత్తి మీద. సో డెఫినెట్లీ హిస్ వాయిస్ ఆల్సో, ఆయన శ్రీమతి కూడా చాలా అడ్వాన్స్ గా. అవును. సో ఇప్పుడు నాకు మొన్నటిదాకా చేనేత సమస్యల మీద మాట్లాడడానికి వాయిసెస్ తక్కువ ఉండదు. ఇవాళ నాకు ఇంకొక బలమైన గొంతుక తోడైంది ఇటు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ. సో చేనేత సమస్యల మీద పరిష్కారం తీసుకురావడం నాకు మరింత సులభమైంది. 70 లక్షల మంది సుశిక్షితమైనటువంటి కార్యకర్తలున్న పార్టీ మీది. ఈ చేనేతకు సంబంధించి మనము వారంలోనూ నెలలోనూ ఒక్కసారైనా సరే చేనేత దుస్తులు మనం ధరిస్తే వాళ్ళకు కొంత సహాయకారిగా ఉంటుంది అన్నటువంటి భావన నాకెందుకు వస్తుందంటే ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి ఒక పథకం గుర్తొస్తుంది. జనతా చీరలు అని చెప్పి నందమూరి తారక రామారావు గారు పెట్టారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకసారి కాల్ ఇచ్చారు దీని మీద. ఓకే, ఒకసారి మనం అందరం కూడా హ్యాండ్లూమ్స్ వేయాలి అనేటువంటి కాల్ ఇచ్చారు. డెఫినెట్లీ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళని రివైవ్ చేయాలి, సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉంది. నాకు వాళ్ళతో ఉన్న అనుబంధం చాలా ఎక్కువ కాబట్టి నేను చెప్తున్నది, ఎస్, ఈ సొసైటీ వాళ్ళకు అండగా నిలవాల్సినటువంటి సమయం ఉంది. అలాగే మిమ్మల్ని ఒక రాష్ట్ర నాయకుడిగా ఈ ప్రజలు గమనిస్తారు కాబట్టి ఇవాళ రాష్ట్రం మొత్తం రాజకీయ వ్యవస్థను గమనించినప్పుడు అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది, ప్రజల స్పందన ఎలా ఉంది, గెలుపు ఎలా ఉండబోతోంది? ఢిల్లీకి రాజైనా తల్లికి మాత్రం కొడుకే అన్నట్టు నేను రాష్ట్రంలో ఎంత ఎదిగినా ఉరవకొండకు మాత్రం వాళ్ళ పయ్యావల కేశవనే. సో ఐ ఆల్సో ఎంజాయ్. నేను దాన్నే ఇష్టపడతాను. మావాడు అనుకునే ఫీలింగ్నే ఇష్టపడతాను తప్ప ఎక్కడో పైన ఉండేవాడు అనుకునేది నేను కూడా ఇష్టపడను. మావాడు, మాలో ఒకడు అనుకునేటువంటి భావనే నాకు వాళ్ళతో ఒక బాండింగ్ అనేది ఉంటుంది. వాళ్ళు దే ఆల్సో ఎంజాయ్. మావాడు, మా బిడ్డ ఇంత ఎదిగాడు అనేటువంటిది వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. దే ఆల్సో హ్యాపీ. ప్లస్ ఎక్కడ చెడ్డ పేరు తెచ్చుకోలేదు అనేది దే ఆల్సో ఫీల్ ప్రైడ్. చెప్తారన్న పెళ్లిళ్ళకి కలుస్తాం, కలిసినప్పుడు చాలా మంది మీ గురించి పాజిటివ్గా చెప్తే వీ ఫీల్ గ్రేట్ అనేటువంటిది. డెఫినెట్లీ దేశంలో ఇవాళ మోడీకి అయితే ఎదురులేదు. సో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయబోయేది ఆయనే. సో అలయన్స్లో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. వచ్చేది తెలుగుదేశం, దాంట్లో ఏమి 1% అక్కర్లేదు. బికాస్ ప్రజలు విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితి రాయలసీమలో కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ఇంకొక 2-3 డేస్ మీరు చూడండి, ఆల్మోస్ట్ వాళ్ళల్లో దాన్ని ఏమంటారు, ఒక నైరాశ్యం మొదలవ్వక తప్పని పరిస్థితి వైఎస్ఆర్సీపీలో. ఇవాళ ప్రజలు బహిరంగంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఓకే, వాయిసెస్ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఒక విలేజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళు బలంగా ఉన్న గ్రామం, గత ఎన్నికల్లో ఒక 400 ఓట్లు వాళ్ళకి మెజారిటీ వచ్చిన గ్రామం, ఇవాళ వాళ్ళు వెళ్తే 40 మంది కూడా బయటికి రానటువంటి పరిస్థితి. జస్ట్ 40 కూడా బయటికి. అంటే ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందో వైఎస్ఆర్సీపీ చూడు. అలాగే మీ మీద రాబోయే రోజుల్లో ఒక ప్రధాన బాధ్యత ఉంటున్నది. అదేంటంటే మద్య నిషేధానికి సంబంధించి వీళ్ళు అప్లై చేసిన దానివల్ల ఈ రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, మైనారిటీలు, ఎస్టీలు, బలహీన వర్గాలు మద్యాన్ని సేవించి ఇవాళ ఒక దుర్దశకి వెళ్ళిపోయారు. దాన్ని ఎరాడికేట్ చేయడం, అలాగే తగ్గించడం. ఎరాడికేషన్ మీన్స్ తగ్గించడం, వాళ్ళ భద్రత మీద మీరు శ్రద్ధ చూపటం. మద్యం అనడం కన్నా దీన్ని కల్తీ మద్యం అంటామా, లేకపోతే విషతుల్యమైన మద్యం అంటామా, దట్ ఈస్ మోర్ డేంజరస్. ఇవాళ ప్రతి గ్రామంలోనూ కిడ్నీ పేషెంట్లు, లివర్ పేషెంట్లు పెరుగుతూ ఉన్నారు. లేబర్ వెళ్తే చెప్తారన్నా ఈ లిక్కర్ తాగితే పొద్దున్నే లేయాలంటే కూడా మాకు ఇబ్బందిగా ఉంది అని. డెఫినెట్లీ గవర్నమెంట్ చేయకూడని పని. సో ఆ రోజున సారా ఉండేది, సారాన్ని బ్యాన్ చేసి ఈ లిక్కర్ని ఎందుకు పెట్టారు? ఇట్స్ ఇంప్రూవ్డ్ వర్షన్. తాగేవాడిని మాన్పించలేము, హానిని తగ్గించాలి అని. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం చేశారు? ఈఎన్ఎస్ అని పెట్టారు, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్. నాటు సారా, సారా నుంచి లిక్కరు, ఆల్కహాల్ నుంచి ఈఎన్ఎస్కి వచ్చాడు, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్. అంటే ఇంకా ప్యూరిఫైడ్. వీళ్ళు దాని నుంచి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయారు. హానికరమైన కెమికల్స్ భయంకరంగా ఇవాళ 3-4 కనపడుతున్నాయి.
నరాల్ని బలహీనపరిచేటువంటివి ఇవన్నీ కూడా డెఫినెట్లీ ప్రభుత్వానికి అయితే ఇట్ ఈస్ ఎ మస్ట్. ప్రజల ఆరోగ్యాన్ని మించినటువంటి ప్రయారిటీ ఇంకోటి గవర్నమెంట్కి ఉండకూడదు. ఆదాయం కన్నా ఆరోగ్యమే ప్రయారిటీ ఉండాలి, ఉంటుంది కూడా తెలుగుదేశం. అలాగే రాయలసీమకు సంబంధించి ఒక మోసం జరుగుతుంది, న్యాయ రాజధాని ఇంకా కర్నూలు ఉంది అని. కెన్ వి బిలీవ్? ఇంపాసిబుల్. దానికి యూ నీడ్ సుప్రీం కోర్ట్ ఆర్డర్స్. అది ప్రజల్ని మభ్యపెట్టడం, మోసపెట్టడమే తప్ప అది న్యాయం నిజం కాదు. అది నిజం కాదు, న్యాయ రాజధాని కాదు అది. ఓకే, మేము చాలా ఫెయిర్గా చెప్పాం, ఒక బెంచ్ పెడతామని చెప్పాం. అదొక్కటే పాసిబిలిటీ ఉంటుంది తప్ప ఈ 5 ఏళ్ళు ప్రూవ్ చేసింది కదా అది న్యాయ రాజధాని కాలేదు అని. అలాగే కియా ప్రాజెక్టు చూసిన తర్వాత నమ్మకం పెరిగింది ఈ ప్రాంతంలో, అభివృద్ధి కనిపిస్తోంది. అలాగే రైతులు కూడా కొంత ధైర్యంగా నమ్మకంగా బతకగలిగిన వ్యవస్థ ఉన్నది. కానీ 5 సంవత్సరాల తర్వాత ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలు ఎలా భావిస్తున్నారు? నేను బిగినింగ్ లో చెప్పింది అదే, నీళ్లు అనేటువంటివి మాత్రమే ఇక్కడ ప్రజలకు నమ్మకాన్ని ఇస్తాయి. నాయకుడు నమ్మకాన్ని ఇవ్వలేడు. నీళ్లను నడిపించే శక్తి ఉన్న నాయకుడు మాత్రమే నమ్మకాన్ని ఇవ్వగలుగుతాడు. అది చంద్రబాబు నాయుడు చేశాడు, తర్వాత నాలాంటి వాళ్ళని చేశాడు. పారిశ్రామికవేత్తలు కూడా నీళ్ల కోసమే తహతలాడతారు. రాయలసీమకు రావాలి అంటే నీళ్లు కావాలి. కియా పరిశ్రమ వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ పెట్టిన కండిషన్, మాకు నీళ్ళు ఇస్తే వస్తామన్నారు. నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ప్రాజెక్ట్ అప్రూవల్ ఇచ్చారు. ఓకే, మీకు వాళ్ళ కోసం రిజర్వాయర్ కట్టి వాటర్ చూపించిన తర్వాతనే మాకు కియా ప్రాజెక్టు ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్టెన్స్. చాలా రికార్డు. చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా చాలాసార్లు చెప్పారు ఈ విషయం. నేను వాళ్ళ కోసం స్పీడప్ చేయాల్సి వచ్చింది హంద్రీ నీవాని రిజర్వాయర్ కట్టడం కోసం అని. అక్కడి నుంచి వాళ్ళకి సపరేట్ పైప్ లైన్. ఎనీ డెవలప్మెంట్ విచ్ హెస్ టు కమ్, ద ఓన్లీ ఛాలెంజ్ ఇస్ వాటర్. సో నాయకుడు అనేవాడు నీటిని సొల్యూషన్ చూపిస్తే రాయలసీమ అద్భుతంగా పెరుగుతుంది. అగ్రికల్చర్ గా పెరుగుతుంది, ఇండస్ట్రియల్ గా పెరుగుతుంది. దీన్ని ఎవడు ఆపలేదు. ఇంత బిజీగా ఉన్న మీ సమయం నేను కూడా ఎక్కువగా తీసుకోలేను. చివరిగా రాష్ట్ర ప్రజలందరికీ ఎన్నికల సందర్భంగా సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు 2 జరుగుతున్నాయి. యు ప్లీజ్ గివ్ ఎ మెసేజ్. తెలుగుదేశం కూటమికి ఓటేయండి. మన భవిష్యత్తును మనం కాపాడుకుందాం, మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకుందాం. ఇది మనందరి బాధ్యత. నేను మొదట్లోనే చెప్పాను, పట్టుదలన్న వాళ్ళు కమిట్మెంట్తో పనిచేసే రాజకీయ నాయకులను మనం ఎన్నుకోకపోతే మన పిల్లలను భవిష్యత్తును మనమే అంధకారంలోకి నెట్టినట్టు, సమాధి చేసినట్టు అవుతుంది. అందుకే విచక్షణతో ఓటనేటటువంటి హక్కును ఆయుధంగా వాడి రేపు ప్రజల కోసం ఎవరు నిలబడతారు అన్నటువంటి ఆలోచన చేసి స్పష్టంగా ఓట్లు శాతం పెరగాలి అన్నటువంటి నిర్ణయం తీసుకోండి. ఇంట్లో కూర్చొని విమర్శలతో కాలం గడపద్దు. అదే కోరుకుంటున్నా. అలాగే మరీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ విషింగ్ ఆల్ ద బెస్ట్. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకే కాదు, రాయలసీమకు, మొత్తం ఆంధ్రప్రదేశ్ కూడా మీ వల్ల మంచి జరగాలని, జరుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ రాజేంద్ర. ఐ టేక్ ఇట్ యాస్ ఎ బ్లెస్సింగ్. నమస్తే అండి.